వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఆడిట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్లో ఏం చెప్తారంటే, ఒక బిజినెస్ ఉంది, ఐఆర్సీ బిజినెస్. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్లో ఉంటుంది. అండ్ కంపెనీ వచ్చేసి టర్నోవర్ లిస్టింగ్ అయ్యి ఉంటుంది. టర్నోవర్ వచ్చేసి 2500 crores దాని యొక్క యాన్యువల్ టర్నోవర్. ఈ కంపెనీ ఒక ప్రాజెక్ట్ని తీసుకుంటుంటుంది, ఇండియాలో ఆపరేషన్ చేస్తుంటుంది, అవుట్ సైడ్ ఇండియాలో కూడా ఆపరేషన్ చేస్తుంటుంది. దీని యొక్క ఫంక్షనల్ కరెన్సీ వచ్చేసి మొత్తం INR. అండ్ కంపెనీ వచ్చేసి ఒక 5 జాయింట్ వెంచర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 జాయింట్ వెంచర్స్ ఉన్నాయి. అండ్ వేరియస్ జాయింట్ కంట్రోల్ ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేస్తుంది. ద కంపెనీ హ్యాస్ బీన్ ఆడిటెడ్ బై లూథ్రా అసోసియేట్స్ అండ్ ఏ ఫర్మ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ సిన్స్ బిగినింగ్ డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2018. న్యూ ఆడిటర్ వర్ అపాయింటెడ్ హ్యాస్ ద స్టాట్యూటరీ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో కొత్త ఆడిటర్ని అపాయింట్ చేసినాము 31st March 2018కి సంబంధించి. న్యూ ఆడిటర్ ఏం చేస్తున్నాడు అంటే వేరియస్ పాయింట్ని రైజ్ చేసినాడు కన్సల్టేషన్ ప్రొసీజర్కి సంబంధించి ఫాలోయింగ్ బై ద కంపెనీ. మేనేజ్మెంట్ డిడ్ నాట్ అగ్రీ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ప్రీవియస్ ఆడిటర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద సేమ్. సో కొత్తది రైజ్ చేసినాడు అండ్ మేనేజ్మెంట్ అనేది అగ్రీ కాకుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఇవన్నీ అబ్జర్వేషన్స్ ఏం చెక్ చేయలేదు, ప్రీవియస్ ఆడిటర్ నువ్వే చెక్ చేస్తున్నావు అని మేనేజ్మెంట్ అంటుంది. ఆడిటర్ హ్యావ్ హైలైటెడ్ ఏ పాయింట్ దట్ జాయింట్ వెంచర్ హ్యావ్ బీన్ కన్సాలిడేటెడ్ బై ద కంపెనీ ఇన్ ఇట్ స్టాండర్డ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో స్టాండర్డ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కన్సాలిడేషన్ చేయాలనేది ఆడిటర్ చెప్తున్నాడు. హవెవర్ మేనేజ్మెంట్ అనేది ఆర్గ్యుమెంట్ దట్ దోస్ ఆర్ ఇన్ నేచర్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్ అండ్ హెన్స్ టు రిఫ్లెక్ట్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఇట్ వుడ్ బి అప్రాప్రియేట్ టు కన్సాలిడేట్ ద సేమ్ ఇన్ ద స్టాండర్డ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ప్లీజ్ అడ్వైజ్ ద ఆడిటర్ హౌ వుడ్ యూ డీల్ విత్ ద మ్యాటర్స్. సో మేనేజ్మెంట్ అనేది చేయాలి, రీసెట్ చేయాలి, అడ్జస్ట్మెంట్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే రీసెట్మెంట్ చేయాలి కన్సల్టేషన్ జాయింట్ వెంచర్కి. అండ్ ఒకవేళ ఆడిటర్ మేనేజ్మెంట్ కన్నా యాక్సెప్ట్ చేయకుంటే ఆడిటర్ అకార్డింగ్లీగా మోడిఫై చేసుకోవాలి అతని యొక్క రిటర్న్ని. సో సిన్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు కన్సల్టేషన్ విచ్ ఈజ్ మోర్ రిలవెంట్ ఫర్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ హౌ నో రిపోర్టింగ్ అంటే పక్కన పెట్టే రిపోర్టింగ్ లేదంటే ద ఆడిటర్ షుడ్ లుక్ అట్ ద మెటీరియాలిటీ అండ్ కన్సర్వేటివ్. సో మెటీరియాలిటీ చూసుకోవాలి అండ్ కన్సర్వేటివ్ ప్రిన్సిపల్. కంపెనీ హ్యాస్ included extra information in the financials which can be considered by auditor and basic the clean audit report చేయాలని మేనేజ్మెంట్ చెప్పకూడదు. నెక్స్ట్ మేనేజ్మెంట్ షుడ్ రీసెట్ ద ఫైనాన్షియల్స్ టు అడ్జస్ట్ ద ఎర్రర్స్ రిలేటెడ్ టు కన్సాలిడేటెడ్ ఇన్ జాయింట్ వెంచర్స్ in standalone financial statement. Otherwise, auditor may modify his opinion on current year's financial statements considering the materiality as per the requirement of accounting standards. Joint venture, if consolidated in standalone financial statements, could not be consolidated again in the consolidation financial statements. Basically, that this point should be dropped by the auditor. So, ఇది కాదు, ఆప్షన్ సి ఇది కరెక్ట్ ఆన్సర్. సో మేనేజ్మెంట్ అనేది రీస్టేట్ చేసుకోవాలి, ఫైనాన్షియల్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి, ఎర్రర్స్ని జాయింట్ వెంచర్కి స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి. అదర్వైజ్ ఆడిటర్ మోడిఫై చేసుకుంటాడు ఒపీనియన్ని కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కన్సిడరింగ్ ద మెటీరియాలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 2? ఇక్కడ ఏం చెప్తానంటే, ఒక కంపెనీ ఉంటుంది, బ్రౌన్ కంపెనీ ఉంటుంది, దీనికి 2 సబ్సిడరీస్ ఉంటాయి, ఒకటి బ్లాక్ కంపెనీ, ఇంకొకటి వైట్ కంపెనీ. ఇదేమో ఈ 2 వచ్చేసి SLM మెథడ్ని యూజ్ చేస్తుంటాయి డిప్రిషియేషన్కి, ఇదేమో WDV మెథడ్ని యూజ్ చేస్తుంటుంది డిప్రిషియేషన్కి. ఇది ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేయాలా అనేది ఇక్కడ క్వశ్చన్. సో అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ హ్యాస్ దేర్ ఈ కెన్ బి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిషియేషన్ ఫర్ ఇట్స్ అసెట్స్ అప్ టు ద గ్రూప్ కంపెనీ. సో అడ్జస్ట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. డిప్రిషియేషన్ మనం ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాం, బేస్డ్ ఆన్ అప్రాప్రియేషన్. సో అప్రాప్రియేట్ డిప్రిషియేషన్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ యూసేజ్ ఆఫ్ అసెట్స్, బేస్డ్ ఆన్ యూజ్ఫుల్ లైఫ్, వాటిని బేస్ చేసుకొని మనం డిప్రిషియేషన్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. యాజ్ అన్ ఆడిటర్ గివ్ యువర్ కమెంట్. సో మనం కమెంట్ ఇవ్వాలి. ఏమి కమెంట్ ఇవ్వాలి? ఇక్కడ కంపెనీ అనేది అడాప్ట్ చేసుకుంది ఇండియా ఇయర్స్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి. సో ఇన్ ద బ్యాలెన్స్ షీట్లో ఒక సబ్ హెడ్ ఇన్వెంటరీని తీసుకొచ్చింది. ఏమని? గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఉన్న గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అని ఒక హెడ్డింగ్ పెట్టి చూపిస్తుంది. అది దాని గురించి. నెక్స్ట్, ఇన్ విచ్ కన్సల్టేషన్ amount aggregated the cost of raw materials in transit and loose tools billed on the country but delivered not made the company had been specified. Next, provisions for doubtful debts and trade receivables was grouped in provisions under the current liabilities. So
పీవీడీ ఏవైతే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఉన్నాయో వాటిని ప్రొవిజన్స్లో కరెంట్ లయబిలిటీస్లో ప్రొవిజన్ సైడ్ పెట్టింది. నెక్స్ట్ ఇన్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రయర్ పీరియడ్ ఇన్కమ్స్ వాస్ షోయింగ్ అండర్ అదర్ ఇన్కమ్స్. సో స్టేట్మెంట్లో ప్రయర్ పీరియడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది అదర్ ఇన్కమ్లో చూపిస్తాము. నెక్స్ట్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ స్క్రాప్ ఇన్సిడెన్షియల్ టు మ్యానుఫ్యాక్చర్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ అదర్ ఇన్కమ్. సో మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి స్క్రాప్ ఏదో ఉంటే వాటిని సేల్ చేస్తుంటే వాటిని మనం అదర్ ఇన్కమ్లో చూపించినాము. నెక్స్ట్ పేమెంట్ టువార్డ్స్ వన్ టైం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ ద ఇయర్. నౌ ఇప్పుడు గూడ్స్ ఇన్ ట్రాన్సిట్కి సంబంధించి ఫస్ట్ ఎక్కడ చూపించాలి ఎట్లా చూపించకూడదు అనేది చెప్తే యాజ్ పర్ డివిజన్ 2 ఆఫ్ షెడ్యూల్ 3. సో యాజ్ పర్ డివిజన్ 2 షెడ్యూల్ 3. డివిజన్ 2 ఏదాని గురించి డిస్కషన్ చేస్తాము, బ్యాలెన్స్ షీట్ గురించి డిస్కషన్ చేస్తుంది. ఆఫ్ షెడ్యూల్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 cost of raw materials in transit shall be disclosed as subhead of raw material and loose tools built on the company would be shown as separate subheads. సో నువ్వు ఏవైతే లూజ్ టూల్స్ని అండ్ గూడ్స్ ఇన్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ ఈ రెండింటిని నువ్వు క్లబ్ చేసి చూపించినావో అవి క్లబ్ చేయకుండా సపరేట్ సబ్ హెడ్లో చూపించాలి అండర్ ద హెడ్డింగ్ ఆఫ్ ఇన్వెంటరీలో. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ కింద కరెంట్ అసెట్స్ ఉంటాయి. కరెంట్ అసెట్స్ కింద ఇన్వెంటరీ ఉంటుంది. ఇన్వెంటరీలో 2 సబ్ హెడ్స్ని ప్రొవైడ్ చేయాలి. ఒకటి రా మెటీరియల్కి సంబంధించినది, ఇంకోటి లూజ్ టూల్స్కి సంబంధించినది. దస్ డిస్క్లోజర్ ఆఫ్ కన్సాలిడేటెడ్ అమౌంట్ అగ్రిగేటింగ్ ద కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇన్ ట్రాన్సిట్ అండ్ లాస్ ఆఫ్ టూల్స్ ఈజ్ నాట్ కరెక్ట్. సో రెండింటిని క్లబ్ చేయడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఆఫ్ ట్రేడ్ డెటార్స్ వాజ్ గ్రూప్డ్ ఇన్ ప్రొవిజన్ అండర్ కరెంట్ లయబిలిటీస్. ద టర్మ్ డౌట్ఫుల్ డెట్స్ ఈజ్ ఇన్. సో ఏం చెప్తున్నాం ఇక్కడ, ప్రొవిజన్స్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ట్రేడ్ డెటార్స్ గ్రూప్ చేసినాం. ఏ దానిలో గ్రూప్ చేసినామంటే ప్రొవిజన్స్లో గ్రూప్ చేసినాం కరెంట్ లయబిలిటీకి సంబంధించి. సో ద టర్మ్ డౌట్ఫుల్ డెట్స్ ఈజ్ అడ్జస్టెడ్. ఇవి ఏ దానికి చూపించుకోవాలి, ట్రేడ్ క్రెడిటార్స్ దగ్గర మనం చూసుకోవాలి. అడ్జస్ట్మెంట్ టు ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్, హెన్స్ నో ప్రొవిజన్ ఈజ్ క్రియేటెడ్ సపరేట్లీ ఇన్ హిట్స్ స్టేట్మెంట్. సో మనం ఏం చేసుకోవాలి, డెటార్స్కి సంబంధించిన ప్రొవిజన్ కాబట్టి డెటార్స్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి, డెటార్స్ నుంచి డిడక్ట్ చేసుకోవాలి, అంతేగాని సపరేట్ హెడ్కి క్రియేట్ చేయకూడదు. సో NDA 37 ప్రొవిజన్స్ కంటింజెంట్ లయబిలిటీస్ కంటింజెంట్ అసెట్స్ దట్ ప్రొవిజన్ షుడ్ బి షోన్ ఇన్ నెట్ ట్రేడ్ రిసీవబుల్స్తో నెట్ ట్రేడ్ రిసీవబుల్స్గా చూపించుకోవాలి. నెక్స్ట్ ప్రయర్ పీరియడ్ ఇన్కమ్ ఉందని చెప్పినాము, దాన్ని అదర్ ఇన్కమ్ చూపించినామని చెప్పినాము. షోన్ ఇన్ ప్రయర్ పీరియడ్ ఇన్కమ్ హ్యాస్ పర్ India 8 దట్ ఈస్ అకౌంటింగ్ పాలసీస్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అండ్ ఎర్రర్స్. ప్రయర్ పీరియడ్ income should not be shown in the statement of profit and loss account. The entity prior period income ఏదైతే ఉందో అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించకూడదు. యాజ్ పర్ India 8 ప్రకారం the entity shall adjust the opening balance of each affected components of equity for the earliest prior period presented and other comparative account disclosed for each prior period represented as if the new accounting policy had been applied. సో మనం ఏదానికి అడ్జస్ట్మెంట్ చేయాలి, ఓపెనింగ్ ఈక్విటీకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ స్క్రాప్ ఇన్సిడెన్షియల్ టు మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఇంక్లూడెడ్ ఇన్ అదర్స్. సో ఏవైతే ప్రొసీడ్స్ స్క్రాప్ని సేల్ చేసినామో మ్యానుఫ్యాక్చర్కి సంబంధించినవి వాటిని మనం అదర్స్లో చూపించినాము. అదర్ ఇన్కమ్ హ్యాస్ ఫర్ India 2 ఇన్వెంటరీస్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ స్క్రాప్ ఇన్సిడెన్షియల్ టు మ్యానుఫ్యాక్చర్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ మెయిన్ ప్రొడక్ట్. సో మ్యానుఫ్యాక్చర్కి ఇన్సిడెన్షియల్ కాబట్టి ఆ అమౌంట్ని మనం సపరేట్ హెడ్లో చూపించకుండా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మెయిన్ ప్రోడక్ట్ ఆఫ్ కాస్ట్ నుంచి మనం డిడక్ట్ చేసుకోవాలి. సో ద డిస్క్లోజర్ ఆఫ్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ స్క్రాప్ యాజ్ అదర్ ఇన్కమ్ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, పేమెంట్ టువర్డ్స్ వన్ టైమ్ VRS scheme, that is voluntary retirement scheme during the year included in employee benefit expenses. As per India 19 employee benefits, if the termination benefit are expected to be settled wholly before 12 months. సో ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు India 19 గురించి డిస్కషన్ చేసాము. ఏవైతే టర్మినేషన్ బెనిఫిట్స్ ఉంటావో ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి సెటిల్ హోలీ బిఫోర్ 12 months లోపల సెటిల్ అవుతాయంటో ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ యాన్యువల్ రిపోర్టింగ్ పీరియడ్ ఇన్ విచ్ ద టర్మినేషన్ బెనిఫిట్ ఈజ్ రికగ్నైజ్డ్, ద ఎంటిటీ shall apply the requirement for short-term employee benefits. In case it is not expected to be settled before 12 months, the entity shall apply the requirement for long-term employee benefits. సో ఎంప్లాయీ బెనిఫిట్స్ని ఎప్పుడైతే మనం టర్మినేట్ చేస్తున్నామో బెనిఫిట్ని అవి సెటిల్ అయితే ఓన్లీ బిఫోర్ 12 months సెటిల్ అయితే ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ ఇన్ విచ్ టర్మినేషన్ బెనిఫిట్ని రికగ్నైజ్ చేయాలి. అండ్ ఒకవేళ ద ఎంటిటీ షెల్ అప్లై ద రిక్వైర్మెంట్ ఫర్ షార్ట్ టర్మ్
employee benefits. In case it is not expected to be settled before 12 months, the entity shall apply the requirement for long-term employee benefits ni use cheyali. So in the instant case, it should be shown as short-term employee benefits in place of employee benefit expenses. So మనం 12 months బిఫోర్ చేస్తాము, 12 months తర్వాత చూస్తాము. 12 months బిఫోర్ చేస్తే షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అని చూపాలి, 12 months తర్వాత చేస్తే లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అని చూపాలి, అంతేకాని ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పకూడదు. సో దస్ ట్రీట్మెంట్ ఆఫ్ సచ్ పేమెంట్ యాజ్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th హెచ్కో లిమిటెడ్. హెచ్కో లిమిటెడ్ ఏమి ఒక హోల్డింగ్ కంపెనీ ఉంది, దానికి వచ్చేసి ఒక 2 సబ్సిడరీస్ ఉన్నాయి. సో హెచ్ కంపెనీ, దీనికి 2 సబ్సిడరీ కంపెనీ ఉన్నాయి. అవి ఒకటి ఆర్ కంపెనీ, ఇంకోటి ఎస్ కంపెనీ. ద హెచ్కో కంపెనీ అడాప్టెడ్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఫర్ ఇట్స్ అసెట్స్, వేరే హ్యాస్ ఎస్కో లిమిటెడ్ ఫాలోస్ రిటర్న్ డౌన్ వాల్యూ ఫర్ డిమినిషింగ్ వాల్యూ మెథడ్. సో ఏమి యూజ్ చేస్తుంది, డబ్ల్యూడివి మెథడ్ని యూజ్ చేస్తుంది. త్రో ఆర్కో వాజ్ స్ట్రైట్ లైన్ మెథడ్. సో హెచ్ వచ్చేసి డబ్ల్యూడివి, ఆర్ వచ్చేసి ఎస్ఎల్ఎం మెథడ్ని యూజ్ చేస్తున్నాము. విచ్ దోస్ హెచ్ కో లిమిటెడ్ డిటర్మైన్ ద పాసిబుల్ R and S limited with those consolidation. So R code limited follows straight line method of depreciation. It does not give effect of components accounting for depreciation in respect of high value. So while consolidating financial statements, so consolidation చేసేటప్పుడు R co limited and S co limited, which those C limited determine the possible issues that you have ensured the compliance of light of above. So మనం కంప్లైన్స్ కాంపోనెంట్ ఆడిట్ రిపోర్ట్ని చూసినప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండర్ ద అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ దట్ పేరెంట్. సో పేరెంట్తో డిఫరెన్స్ ఉంది, పేరెంట్కు కాంపోనెంట్కి రెండింటికి డిఫరెన్స్ ఉన్నాయి. అట్లాంటి కేసెస్లో ఏం చేయాలి? సో విన్ ద కాంపోనెంట్ ఆడిట్ రిపోర్ట్ and the component audit report on financial statement under accounting framework is different than of parent. So parent to different unte em cheyali, a component may alternatively prepare financial statement on the basis of parent accounting policies. So component ella prepare cheyochu, alternative ga financials ni prepare cheyochu on the basis of parent accounting policies. So parent accounting policies ni use chesi has outlined in the group accounting manuals to facilitate the parent of preparation of group consolidation financial statements. So group accounting manuals ni and preparation group of consolidation financial statement ni preparation చేసేటప్పుడు facilitate చేసి the group accounting manual would normally contain all accounting policies. సో అన్ని అకౌంటింగ్ పాలసీస్ని కన్సిడర్ చేయాలి ఏదైతే గ్రూప్ అకౌంటింగ్ చేస్తున్నామో అప్పుడు, అండ్ ఇంక్లూడింగ్ రిలవెంట్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్. సో అకౌంటింగ్ పాలసీస్ని అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఏమో వాటిని విచ్ ఆర్ కన్సిస్టెంట్ విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అండర్ విచ్ ద గ్రూప్ కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్. సో మొత్తం మనం ఏమేమి చూసుకోవాలి, గ్రూప్ కన్సిడర్లో ఆల్ అకౌంటింగ్ పాలసీస్ని చూసుకోవాలి అండ్ కన్సిస్టెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ని చూసుకోవాలి, గ్రూప్ కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ద యూజింగ్ ఏ గ్రూప్ అకౌంటింగ్ పాలసీస్ హ్యాడ్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ for component to report under the principal or parent auditor should perform procedures necessary to determine the compliance of accounting group policies with gap applicable to the parent financial statements. So మనం ఎప్పుడైతే గ్రూప్ అకౌంటింగ్ పాలసీ చేస్తుంటామో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్కి సంబంధించి కాంపోనెంట్స్ రిపోర్ట్ చేసినప్పుడు అండర్ ప్రిన్సిపల్ పేరెంట్ ఆడిటర్ ఏం పర్ఫామ్ చేయాలంటే కంప్లైన్స్ ఆఫ్ గ్రూప్ అకౌంటింగ్ పాలసీస్ని కంప్లై కావాలి. అండ్ ఎక్కడెక్కడ గ్యాప్ అప్లికబుల్ అవుతుందో జనరల్ అకౌంటింగ్ ఆడిటింగ్ ప్రిన్సిపల్స్, యాక్సెప్టింగ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇట్ మే బి నోటెడ్ దట్ the changes of selection of method depreciation is an accounting expense. సో మనం డిప్రిషియేషన్ని సెలెక్ట్ చేసుకుంటే అది అకౌంటింగ్ పాలసీ కాదు, అది అకౌంటింగ్ ఎస్టిమేట్ అవుతుంది. సో అకౌంటింగ్ ఎస్టిమేట్ అవుతుంది డిప్రిషియేషన్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇట్ ఈస్ నాట్ అకౌంటింగ్ పాలసీ యాజ్ పర్ ఇండియన్ 8 ప్రకారం. అకార్డింగ్లీ the entity should select method that most closely reflect the expected pattern of consumption of the future economic benefits embedded in the assets. That method should be applied consistently. సో ఏదైతే మెథడ్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ మెథడ్ని కన్సిస్టెంట్లీగా యూజ్ చేయాలి, కన్సిస్టెంట్గా అప్లై చేయాలి ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ అన్లెస్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ దోస్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇన్ సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. Therefore there can be different methods for calculation of depreciation. So are different methods ఉన్నాయి ఇవి డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఫర్ ఇట్స్ అసెట్స్కి. ఇఫ్ దేర్
ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్ ఆఫ్ కన్జంప్షన్ ఈజ్ డిఫరెంట్. ఒకవేళ ఆ ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్ ఆఫ్ కన్జంప్షన్ వచ్చేసి డిఫరెంట్ ఉంటే ద మెథడ్ వన్స్ సెలెక్టెడ్ ఇన్ ద స్టాండర్డ్ లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద సబ్సిడరీ షుడ్ నాట్ బి చేంజ్డ్ వైల్ ప్రిపేరింగ్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో డిఫరెంట్ మెథడ్ కన్నా నువ్వు యూజ్ చేస్తుంటాయి. ఏది డిప్రిషియేషన్కి సంబంధించి, ఫర్ ఈచ్ అసెట్స్కి సంబంధించి అండ్ ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్ కన్జంప్షన్ డిఫరెంట్ కన్నా ఉంటే మనం ఏదో ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సబ్సిడరీ షుడ్ నాట్ బి చేంజ్ ఫర్ ప్రిపేరింగ్ ద కన్సాలిడేట్. సో స్టాండర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఒకటి ఉంది అండ్ కన్సల్టేషన్లో మనం ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇన్ ద గివెన్ కేస్ assets of R Limited, that is subsidiary, is depreciated using SLM method, and assets of subsidiary company are depreciated written down value method, and assets of parent company H Limited depreciated SLM basis in order. However, each part of an item PPE with a cost that is significant in relation to total cost of items should be depreciated separately. So individual గా వాళ్ళ యొక్క సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో సపరేట్లీగానే మనం డిప్రిషియేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండర్ component method of depreciation has per AS 10 of property, plant and equipment, thus ROC Limited through adopting straight line method but does not give effect the component accounting depreciation in respect of high value of assets is not in compliance with India AS 16 or accounting standard 10. సో మనం వాళ్ళు మెథడ్ డిఫరెంట్ యూజ్ చేస్తున్నాం, కన్సల్టేషన్లో కలిపి చేసుకుంటున్నాం. సో ఒకటే మెథడ్ యూజ్ చేయాలని ఇక్కడ చేస్తే అది కరెక్ట్ మెథడ్, కరెక్ట్ ప్రాసెస్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. What is there in question number 51? You are appointed as an auditor of Nawab Limited, a listed company which is a main supplier of UK building and constructions of మార్కెట్. సో మనం ఏదానికి అపాయింట్మెంట్ అయినాము, నవాబ్ లిమిటెడ్ అనే కంపెనీకి, అది లిస్టెడ్ కంపెనీ. సో మనం కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసినప్పుడు ఇది లిస్టెడా నాన్ లిస్టెడా అనేది ప్రాపర్గా చూసుకోవాలి. తర్వాత దీని యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 2.9 బిలియన్స్ ఉన్నాయి. దీని టర్న్ ఓవర్ ఎంత ఉంది? 2.9 బిలియన్స్ ఉంది. ఆఫ్ ద కంపెనీ ఆపరేట్స్ తో 11 బిజినెస్ యూనిట్స్ అండ్ నియర్లీ 180 బ్రాంచెస్. సో మొత్తం 11 బ్రాంచెస్ ఉన్నాయి, 180 బ్రాంచెస్ ఉన్నాయి, 11 బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి. అక్రాస్ ద కంట్రీస్ హ్యాస్ అన్ ఆడిటర్. హౌ విల్ యూ డ్రాఫ్ట్ ద రిపోర్ట్? సో యాజ్ ఎ ఎట్లా డ్రాఫ్ట్ చేసావు రిపోర్ట్ని? వెన్ ద పేరెంట్ ఆడిటర్ ఈజ్ ఆల్సో ఆడిటర్ ఆఫ్ ఆల్ ఇట్స్ కాంపోనెంట్స్. సో ఒకటే ఆడిటర్ ఉంటే మొత్తం కాంపోనెంట్స్ అన్ని ఎట్లా చూసుకోవాలి? వెన్ పేరెంట్ ఆడిటర్ ఈజ్ నాట్ ద ఆడిటర్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్, ఆల్ ఇట్స్ కాంపోనెంట్స్కి ఆడిటర్ కాకుంటే ఎట్లా చూసుకోవాలి? వెన్ ద కాంపోనెంట్స్ ఆడిటర్ రిపోర్ట్స్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండర్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ దెన్ దట్ ఆఫ్ పేరెంట్. సో కాంపోనెంట్ ఆడిటర్ రిపోర్ట్ ఏదైతే ఇస్తున్నాడో ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి అది డిఫరెంట్ ఉంది పేరెంట్కి చూసుకున్నప్పుడు. నెక్స్ట్ డి పాయింట్ వెన్ ద కాంపోనెంట్స్ ఆడిటర్ రిపోర్ట్ అండర్ ఆడిటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ దెన్ దట్ ఆఫ్ పేరెంట్. సో కాంపోనెంట్ ఆడిటర్ యొక్క ఆడిట్ ఫ్రేమ్వర్క్ అనేది డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఆడిటర్ రిపోర్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇక్కడ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ ఆడిటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వేరే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ 1 or more కాంపోనెంట్ ఈజ్ నాట్ ఆడిటెడ్. అసలు ఆడిట్ చేయకుంటే ఎట్లా? సో ఆడిట్ చేయకుంటే ఎట్లా? ఆడిటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెన్స్ ఉంటే ఎట్లా? అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెన్స్ ఉంటే ఎట్లా? పేరెంట్ ఆడిటరు అండ్ కాంపోనెంట్ ఆడిటర్ డిఫరెన్స్ ఉంటే ఎట్లా? పేరెంట్ ఆడిటర్ మొత్తం కాంపోనెంట్ ఆడిటర్ ఉంటే ఎట్లా? ఇక్కడ మొత్తం క్వశ్చన్ ఇది. దాని యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 2.9 బిలియన్స్, 11 బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి, 180 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? డ్రాఫ్ట్ ద రిపోర్ట్ ఇన్ దిస్ కేసెస్. సో ఫస్ట్ డ్రాఫ్ట్ చేయడానికి వెన్ పేరెంట్ ఆడిటర్ ఈజ్ ఆల్సో ఆడిటర్ ఆఫ్ ఆల్ ఇట్స్ కాంపోనెంట్స్. సో ఒకటే ఆడిటర్ ఉంటే, దట్ ఈజ్ ఏక్ నియంత్రణ ఉంటే, ఫ్రమ్ ఫస్ట్ బ్రాంచ్ నుంచి, హెడ్ ఆఫీస్ నుంచి ఆల్ ఈజ్ బిజినెస్, ఆల్ ఈజ్ బ్రాంచెస్, ఆల్ ఈజ్ యూనిట్స్కి ఒకటే ఆడిటర్ ఉంటే ఏం చేయాలి? వెన్ ద పేరెంట్ ఆడిటర్ ఈజ్ ఆల్సో ద ఆడిటర్ ఆఫ్ ఆల్ ఇట్స్ కాంపోనెంట్స్. వైల్ డ్రాఫ్టింగ్ ద ఆడిట్ రిపోర్ట్ the auditor should report whether principles and procedures for preparation and presentation of consolidation financial statement as laid down in the relevant accounting standards. సో ఆడిట్ రిపోర్ట్ని డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు ఆడిటర్ ఏం రిపోర్ట్ చేయాలి? ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్స్ ఏమున్నాయి దానికి, ప్రిపరేషన్కి అండ్ ప్రజెంటేషన్కి చూసుకోవాలి. ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ లేడ్ డౌన్ ఇన్ ద రిలవెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ హ్యాస్ బీన్ ఫాలోడ్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిపార్చర్ ఆర్ డీవియేషన్స్, ఏమన్నా డిపార్చర్స్ ఉంటే ఆర్ ఏమన్నా డీవియేషన్స్ ఉంటే ద ఆడిటర్ షుడ్ మేక్ అడ్వకేట్ డిస్క్లోజర్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ సో దట్ యూజర్స్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అవేర్ ఆఫ్ సచ్ డీవియేషన్స్. సో ఎప్పుడు మనకి యూజర్స్ కానీ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవేర్ ఉంటే సచ్ డీవియేషన్స్ చూసుకోవాలి. సో ఫస్ట్ ఏం చూసుకోవాలి? మొత్తం ఒకటే ఉన్నప్పుడు ఏమన్నా డీవియేషన్స్ ఉన్నవా వాటి నుంచి
అవి చెక్ చేసుకోవాలి. ఆ డీవియేషన్స్ ఉంటే ఆ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి యూజర్కి తెలిసి ఉండాలి. అండ్ ఆడిటర్ ఇష్యూ ఆడిట్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ వెదర్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఇక్కడేమి టోటల్ వెదర్ ద కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మొత్తం ట్రూ అండ్ ఫేర్ వ్యూగా ఉందా లేదా, of state of affairs of group has on balance sheet date, has to whether consolidated profit and loss account statement gives true and fair view of the result of consolidated profit and loss of the group for the period under the auditor, where the consolidated financial statement also include cash flow statement. The auditor should also give his opinion on the true and fair view of cash flow presented by the consolidated cash flow statement. So ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి. ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఉందా లేదా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రజెంట్ చేస్తుందా లేదా కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. ఫస్ట్ మనం ఏం చూస్తున్నాము, ఆ డ్రాఫ్ట్ చేయాలి ఆడిట్ రిపోర్ట్ని. ప్రిన్సిపల్స్, ప్రొసీజర్స్, ప్రిపరేషన్, ప్రజెంటేషన్ మొత్తం కన్సల్టేషన్కి రిలవెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఫాలో అవుతుందా లేదా చూసుకోవాలి. అండ్ ఏమైనా డిపార్చర్స్ ఉన్నాయా, ఆ డిపార్చర్స్ డివియేషన్స్కి యూజర్కి తెలుసా అనేది తెలుసుకోవాలి. తర్వాత కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఉందా లేదా అనే దానికి ఒపీనియన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ గ్రూప్కి సంబంధించి ఇప్పుడు ఇస్తున్నప్పుడు కన్సల్టేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, కన్సల్టేటెడ్ బ్యాలెన్స్ షీట్ అండ్ కన్సల్టేటెడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి కూడా మనం ఒపీనియన్ ఇస్తున్నట్లే. నెక్స్ట్ వేర్ పేరెంట్ ఆడిటర్ హీఈస్ నాట్ ఆడిటర్ ఆఫ్ ఆల్ ఇట్స్ కాంపోనెంట్స్. సో పేరెంట్ ఆడిటర్ కాదు దాని యొక్క కాంపోనెంట్స్కి. ఇన్ కేస్ వేర్ ద పేరెంట్ ఆడిటర్ ఈజ్ నాట్ ద ఆడిటర్ of all the components included in the consolidated financial statement, the consolidated financial statement should also be considered the requirement of SS 600 using the work of another auditor. So ఇప్పుడు మనం ఆడిటర్ కాదంటే వేరే ఆడిటర్ ఉంటారు. వేరే ఆడిటర్ ఉన్నారంటే మనం ఆ అదర్ ఆడిటర్ యొక్క వర్క్ని యూజ్ చేస్తున్నట్లు. సో అదర్ ఆడిటర్ యొక్క వర్క్ని యూజ్ చేస్తున్నామంటే SS 600 అనేది వస్తుంది. సో SS 600 యూజ్ చేయాలి యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్. హ్యాస్ పర్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం ఆడిట్ చేయకుంటే SS 706 ప్రకారం SS 706 ఏమి ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అండ్ అదర్ paragraph of in the independent auditor reports, if the auditor consider it is necessary to make reference to the audit of other auditors. సో ఈ బ్రాంచ్కి సంబంధించి ఈ కాంపోనెంట్కి సంబంధించి వేరే ఆడిటర్ చేస్తున్నాడు అనేది రిఫరెన్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే రిఫరెన్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. ద ఆడిటర్ రిపోర్ట్ అండ్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ బి డిస్క్లోజ్ క్లియర్లీ ఇన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆడిటెడ్ బై ద అదర్ ఆడిటర్స్. సో వేరే ఆడిటర్ చేస్తున్నాడు అనేది క్లియర్గా చెప్పాలి. నెక్స్ట్ దిస్ మే బి డన్ బై స్టేటింగ్ అగ్రిగేట్ రూపీ అమౌంట్స్ ఆర్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ అసెట్స్, రెవెన్యూస్, క్యాష్ ఫ్లోస్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నాట్ ఆడిటెడ్ బై ద పేరెంట్ ఆడిటర్. సో మనం ఏం చూసుకోవాలి, అక్కడ నుంచి ఏం తీసుకోవాలి, దిస్ మే బి డన్ బై స్టేటింగ్ అగ్రిగేట్ ఆఫ్ రూపీస్ అమౌంట్స్, పర్సెంటేజ్, టోటల్ అసెట్స్, రెవెన్యూస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కాంపోనెంట్స్. అంటే ఇంత పర్సెంటేజ్ నేను చేయడం లేదు, ఇంత అమౌంట్కి నేను చేయడం లేదు, ఇంత టర్న్ ఓవర్కి నేను చేయడం లేదు, ఇంత రెవెన్యూకి నేను చేయడం లేదు, ఇంత క్యాష్ ఫ్లోస్కి నేను చేయడం లేదు అనేది మనం మ్యాటర్ పారాగ్రాఫ్లో మనం చెప్పొచ్చు. ఎక్కడ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో మనం రిఫరెన్స్ని ఇవ్వచ్చు. టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయి, రెవెన్యూ ఎంత ఉన్నాయి అండ్ క్యాష్ ఎంత ఉన్నాయి, ఫ్లోస్ నాట్ ఆడిటెడ్ బై ద పేరెంట్ ఆడిటర్ షుడ్ బి ప్రజెంటెడ్ బిఫోర్ గివింగ్ ఎఫెక్ట్ టు ద పర్మనెంట్ అండ్ కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్. సో మనకి 2 types ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అడ్జస్ట్మెంట్స్కి ముందర మనం చూపించాలి. నెక్స్ట్ రిఫరెన్స్ ఇన్ రిపోర్ట్ ఆఫ్ ద ఆడిటర్ on the consolidated financial statement to the fact that the part of audit of the group was made by the other auditor. He is not to construct a qualification of the opinion but rather an indication that the divided responsibility between the auditor of the parent and his subsidiary. సో మనకి ఇక్కడ ఏమి రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నాం మనము కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి, ఫ్యాక్ట్ చెప్పడానికి, దానికి సంబంధించి వేరే ఆడిటర్ చేస్తున్నాడు అని చెప్పడానికి. నాట్ టు బీ కన్సిడర్డ్ ఏ క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఒపీనియన్ బట్ రాదర్ ద ఇండికేషన్. ఇది జస్ట్ ఇండికేషన్ అనమాట, క్వాలిఫికేషన్ ఏమి ఉండదు. జస్ట్ ఇంతవరకు వేరే పర్సన్ రెస్పాన్సిబుల్గా ఉన్నాడు బిట్వీన్ పేరెంట్కి అండ్ సబ్సిడరీకి అని చెప్పడము. నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఫస్ట్ ఏం చూసినాం, పేరెంట్ ఆడిటరే, రెండింటికి పేరెంట్ కాంపోనెంట్కి కూడా పేరెంట్ ఆడిటరే ఉంటే మొత్తం ఒకటే ఉంటే మొత్తం కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ఇవ్వాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఇవ్వాలి అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ కాదు అంటే ఏం చూసుకోవాలి, 706 వస్తుంది అండ్ 706 వస్తుంది. అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో మనం రిఫరెన్స్ని ప్రొవైడ్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ మనం చేస్తున్నాం, ఎంత పర్సెంటేజ్ మనం చేయడం లేదు అని చూసుకోవడానికి. నెక్స్ట్ వెన్ ద కాంపోనెంట్ ఆడిటర్ రిపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండర్ ద అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ ఇన్ ద
సో అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ మనకి డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా ఫాలో అవుతున్నాము, వాళ్ళు వచ్చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నాం అనుకోండి. అట్లా అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఏం చూసుకోవాలి, ద పేరెంట్ మే హ్యావ్ కాంపోనెంట్ లొకేటెడ్ ఇన్ మల్టిపుల్ జాగ్రఫికల్ ఏరియాస్ అవుట్ సైడ్ ఇండియా అప్లయింగ్ ద అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ గ్యాప్ that is different than the parent in preparing its financial statements. సో వేరే డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్లో ఉంటాయి కాబట్టి వేరే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వేరే అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ని వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఫారిన్ కాంపోనెంట్స్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ డిఫరెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. సో డిఫరెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో ఉంటాయి విచ్ మే బీ a well-known framework that is such as US GAAP or IFRS or the local GAAP of jurisdiction of the component. So local component auditor may be unable to report on financial statement prepared using the parent GAAP because of their unfamiliarity with such GAAP. So ఏం చెప్తున్నాం, మనం ఫారిన్ కాంపోనెంట్స్ అయితే ఉందో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఎట్లా ప్రిపేర్ చేస్తుంది, డిఫరెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో ప్రిపేర్ చేయడము విచ్ మే బీ వెల్ నోన్ ఫ్రేమ్వర్క్ సచ్ యాజ్ గ్యాప్ ఆర్ ఐఎఫ్ఆర్స్ ఆర్ ద లోకల్ గ్యాప్ ఆఫ్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ద కాంపోనెంట్. లోకల్ కాంపోనెంట్ ఆడిటర్ అనేబుల్ టు రిపోర్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ యూజింగ్ ద పేరెంట్ గ్యాప్ బికాస్ ఆఫ్ దేర్ అన్ఫెమిలారిటీ విత్ సచ్ గ్యాప్. సో ఈ లోకల్ ఆడిటర్ ఏం చేస్తాడు, ఆ యొక్క గ్యాప్ మీన్స్ ఆ ఫారిన్కి సంబంధించిన రిపోర్ట్స్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఇతనికి తెలియదు కాబట్టి అన్ఫెమిలారిటీ ఉంటాయి కాబట్టి ఇతను ప్రిపేర్ చేయలేకపోతే లోకల్ కాంపోనెంట్స్కి. సో ఇట్లాంటి కేసులో when a component financial statements are prepared under the accounting framework that is different than the framework used by the parent in preparing group consolidated financial statements. సో అట్లాంటి కేసులో పేరెంట్ మేనేజ్మెంట్ ఏం చేయాలి, perform conversion of component audited financial statement from the framework used by component to the framework under which consolidation financial statements are prepared. సో ఈ మేనేజ్మెంట్ ఏం చేయాలంటే కన్వర్షన్ చేయాలి ఆ కాంపోనెంట్ని, ఏవైతే ఆడిట్ చేయాలో ఆడిట్ అయిపోయింటాయి కదా అక్కడ, ఆ ఆడిట్ అయిపోయినందుకు వేరే ఆడిటర్ చేస్తున్నాడు వాళ్ళ యొక్క ఫ్రేమ్వర్క్లో చేస్తున్నారు. సో అక్కడ ఆడిట్ అయిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని తీసుకొని వాటిని కన్వర్షన్ చేయాలి. కన్వర్షన్ చేసి ద కన్వర్షన్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఆడిటెడ్ బై ద ప్రిన్సిపల్ ఆడిటర్ టు ఎన్ష్యూర్ దట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈ సూటబుల్ అండ్ అప్రాప్రియేట్. సో ఆ కన్వర్షన్ చేసి ఇచ్చిన ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మనకి ఇస్తే ఆ మనకి ఇచ్చిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మనం చెక్ చేసి సూటబుల్ ఉంది, అప్రాప్రియేట్ ఉంది ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్సల్టేషన్ అనేది మనం చెప్తాము. నెక్స్ట్ ఏ కాంపోనెంట్ మే ఆల్టర్నేటివ్లీ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పేరెంట్ అకౌంటింగ్ పాలసీస్తో, లేదంటే వాళ్ళు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటా దాంతో పాటుగా పేరెంట్కి ఎట్లా కావాలో దాని ప్రకారంగా కూడా ప్రిపేర్ చేయాలి. అవుట్లైన్ ఇన్ ద గ్రూప్ అకౌంటింగ్ మాన్యువల్ టు ఫెసిలిటేట్ ది ప్రిపరేషన్ ఆఫ్ గ్రూప్ consolidated financial statement. The group accounting manual would normally contain all accounting policies. మనకి గ్రూప్ పాలసీస్లో గ్రూప్ అకౌంటింగ్ మాన్యువల్లో మనకి ఏముంటాయి, ఆల్ అకౌంటింగ్ పాలసీస్ ఉంటాయి ఇంక్లూడింగ్ రిలవెంట్ డిస్క్లోజర్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి విచ్ ఆర్ కన్సిస్టెంట్ విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అండర్ విచ్ ద గ్రూప్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్ చేసేటివి. నెక్స్ట్ ద లోకల్ కాంపోనెంట్ ఆడిటర్ కెన్ then audit and issue audit report on the component financial statement prepared in accordance with the group accounting policies. So component auditor ఏమి, లోకల్ కాంపోనెంట్ ఆడిటర్ ఏమి, local component auditor ఏమి, local component auditor which group consolidation financial statement is prepared. Local component auditor can then audit and issue the audit report on the component financial statement prepared in accordance with group accounting policies when applying the approach using the group accounting policies. సో ఒకవేళ ఆ కాంపోనెంట్ కావాలనుకుంటే గ్రూప్ అకౌంటింగ్ పాలసీస్ని యూజ్ చేయొచ్చు. అంటే ఈ గ్రూప్లో ఏ అకౌంటింగ్ పాలసీస్ యూజ్ చేస్తున్నా ఆ గ్రూప్ అకౌంటింగ్ పాలసీస్ని కూడా యూజ్ చేయొచ్చు ఫర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ కాంపోనెంట్ టు రిపోర్ట్ అండర్ ద principal or parent auditor should perform procedures necessary to determine the compliance of group accounting policies with gap applicable to the parent financial statements. This ensures that information prepared under requirement of the group accounting policies will be directly usable and relevant for the preparation of consolidation financial statement by the parent entity, eliminating the need for auditing by the auditor. The difference between the basis used for component financial statement and that of the consolidation financial statement, the principal auditor can then decide whether or not to rely on the components audit report and make reference to it in auditor's report on the consolidation frame. సో ఏవైతే అతను ప్రిపేర్ చేస్తాడో, ఎవరు కంపోనెంట్ ఆడిటర్ ప్రిపేర్ చేస్తారో, కంపోనెంట్ ప్రిపేర్ చేసిన దాన్ని వాటన్నిటిని చెక్ చేసుకొని ఎవరు పేరెంట్ ఎంటిటీ చెక్ చేసుకొని అండ్ ఏమైనా ఎలిమినేట్ చేసేటి ఉంటే ఎలిమినేట్ చేసేసి ఆ ప్రిన్సిపల్ ఆడిటర్ డిసైడ్ అవుతాడు. అంటే ఆ కంపోనెంట్ ఆడిటర్ యొక్క రిపోర్ట్ని
రిలే కావాలా, రిలే కావద్దా, రిలే అయితే ఆ రిఫరెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాడు. యాజ్ సో అండ్ సో ఆడిట్ రిపోర్ట్ని ఇన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్, వెన్ కాంపోనెంట్ ఆడిటర్ రిపోర్ట్ అండర్ ద ఆడిటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ దెన్ దట్ ఆఫ్ పేరెంట్. సో ఇక్కడ ఆడిటింగ్ రిపోర్ట్ డిఫరెన్స్ ఉంటే normally audit of financial statement including consolidated financial statements are performed under auditing standards generally accepted in India. So ఇండియన్ గ్యాస్ మనం అకౌంటింగ్ అన్నప్పుడు గ్యాప్ తీసుకుంటాము, స్టాండర్డ్స్ అన్నప్పుడు ఇండియన్ గ్యాస్ తీసుకుంటాము. ఆడిటింగ్ స్టాండర్డ్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ ఇన్ ఇండియాకి in order to maintain consistency. So మనం consistency maintain చేయడానికి of the auditing framework and to enable the parent auditor to relay and refer to the other auditor audit report in their audit report on the consolidation financial statement. The component financial statement should also be audited under framework that corresponds to Indian gas. So కాంపోనెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి వాటిని ఆడిట్ చేసుకోవాలి. షుడ్ ఆల్సో బి ఆడిటెడ్ అండర్ ఫ్రేమ్వర్క్ దట్ కరస్పాండెంట్ టు ఇండియన్ గ్యాస్కి సంబంధించి. నెక్స్ట్, కాంపోనెంట్స్ నాట్ ఆడిటెడ్. సో ఆడిట్ చేయకండి ఏవి ఒకవేళ మన కాంపోనెంట్ ఆడిట్ కాకుంటే. జనరల్లీ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ బి audited or subject to audit procedures in the context of multi-location group audit. Such audit and audit procedures can be performed by the auditor reporting on consolidation financial statement or by the component auditor. So కాంపోనెంట్ని కానీ ఆడిట్ చేయకుంటే ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆల్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఆడిట్ కానీ సబ్జెక్ట్ టు ఆడిట్ ప్రొసీజర్ కానీ మల్టీ లొకేషన్లో ఉన్న వాటికి సచ్ ఆడిట్ అండ్ ఆడిట్ ప్రొసీజర్ కెన్ బి పర్ఫార్మ్ బై ద ఆడిట్ రిపోర్టింగ్ on the consolidation financial statement or by the component auditor where the financial statement of one or more components continue to remain unaudited. ఒకవేళ కంటిన్యూగా అట్లనే అన్ఆడిటెడ్లో ఉంటే ద ఆడిటర్ రిపోర్టింగ్ ఆన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ బి కన్సిడర్ అన్ఆడిటెడ్ కాంపోనెంట్ ఇన్ evaluating a possible modification to its report on the consolidation financial statement. So the evaluation is necessary because the auditor has not been able to obtain sufficient appropriate audit evidence in relation to such consolidation amount or balance. Actually auditor వచ్చేసి has not been able to obtain not able to obtain sufficient appropriate audit evidence in relation to such consolidation amount or balance. So in such a case auditor should evaluate both qualitative and quantitative factors of possible effect of such amounts remaining unaudited. So ఏవైతే అన్ఆడిటెడ్ ఉన్నాయో ఆ అన్ఆడిటెడ్ వల్ల మనకు వచ్చే క్వాలిటేటివ్ ఆ క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి పాసిబుల్ ఎఫెక్ట్ ఆన్ అమౌంట్స్ వాటిని మనం చెక్ చేసుకోవాలి. వాటిని మనం దాన్ని బేస్ చేసుకొని మనం ఆడిట్ని మోడిఫికేషన్ ప్రొవైడ్ చేయాలి యాజ్ పర్ SS 705 మోడిఫికేషన్ టు ద ఒపీనియన్ ఇన్ ద ఇండిపెండెంట్ ఆడిటర్ రిపోర్ట్. సో మనం ఇందులో యూజ్ చేసినవి ఏవేవి యూజ్ చేసినాము, SS 600 యూజ్ చేసినాము, SS 706 యూజ్ చేసినాము, SS 705 యూజ్ చేసినాము. ఓకే, 3 స్టాండర్డ్స్ని యూజ్ చేసినాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. పేరెంట్ లిమిటెడ్ acquired 51% shares of Kurnool Limited during the year ended 31st March 2016. During the financial year 16-17, the 20% of shares of Kurnool Limited were sold by Parent Limited. Parent Limited, while preparing the financial statements for the year ending 31st March 2016 and 31st March 2017, did not consider the financial statements of Kurnool Limited for consolidation. సో ఇక్కడ ఏమి పేరెంట్ ఉంది అండ్ షేర్లు ఉంది. ఎంత ఉన్నారు 51% షేర్ కోల్డ్ని తీసుకున్నారు. 71% ఆఫ్ షేర్స్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 16-17 21%. ఇక్కడ 51 ఉంది కదా, ఈ 51 ఉన్నదాన్ని 20%ని సేల్ చేసినాము. సో సేల్ 20% సేల్ చేసేసినాము. సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అనేది మన క్వశ్చన్. కన్సాలిడేషన్ చేసేటప్పుడు స్టాట్యూటరీ ఆడిటర్ ఎట్లా డీల్ చేయాలి దీన్ని అనేది యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 21. సో 21 ఏం చెప్తుంది, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తుంది. సో స్టే దట్ ద సబ్సిడరీ షుడ్ బి ఎక్స్క్లూడెడ్. సో సబ్సిడరీ ఏం చేయాలి, ఎక్స్క్లూడ్ చేయాలి ఫ్రమ్ ద కన్సాలిడేషన్ వెన్ కంట్రోల్ ఇంటెండెడ్ టు టెంపరరీ ఆర్ బికాస్ ఆఫ్ ద షేర్స్ ఆర్ అక్వైర్డ్ అండ్ హెల్డ్ ఎక్స్క్లూజివ్లీ విత్ ఎ వ్యూ టు ఇట్స్ సబ్సిక్వెంట్ డిస్పోజల్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో మనం కన్సాలిడేషన్ చేసేటప్పుడు మనకి ఎప్పుడైతే కంట్రోల్ అనేది టెంపరీగా తీసుకుంటుంటే ఆర్
మనం ఎందుకోసం పర్చేజ్ చేస్తున్నామంటే ఎల్ ఫర్ సేల్, అంటే సేల్ చేయడం కోసం మనం కానీ అసెట్స్ షేర్స్ని సెక్యూరిటీస్ని పర్చేజ్ చేస్తుంటే నియర్ ఫ్యూచర్లో సేల్ చేస్తుంటే డిస్పోజల్లో అట్లాంటివి మనం కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఇంక్లూడ్ చేసుకోకూడదు. వేర్ అన్ ఎంటర్ప్రైజ్ ఓన్స్ మెజారిటీ ఆఫ్ ఓటింగ్ పవర్ by virtue of ownership of the shares of another enterprise and all the shares are acquired and held exclusively with a view to their subsequent disposal in the near future, the control by the first mentioned enterprise should be considered temporary and investment in such subsidiaries should be accounted in accordance with India's A13 accounting for investment. సో ఎప్పుడైతే నీకు ఓన్ మెజారిటీ ఎంటర్ప్రైజ్ వచ్చేసి ఓన్ మెజారిటీ ఓటింగ్ పవర్స్ కన్నా ఉంటాయి, ఏవి ఇన్ వర్చ్ ఆఫ్ ఓనర్షిప్తో పాటు అనదర్ ఎంటర్ప్రైజ్ వచ్చేసి ఆల్ షేర్స్ సెక్యూరిటీస్ ఎక్స్క్లూజివ్లీగా కన్నా ఉంటే ఆ సబ్సిక్వెంట్ డిస్పోజల్ చేస్తూ ఉంటే ఆ నియర్ ఫ్యూచర్కి అండ్ కంట్రోల్ బై ద ఫస్ట్ మెన్షన్ ఎంటర్ప్రైజ్ వుడ్ బి కన్సిడర్ టెంపరీ. సో మనం నియర్ ఫ్యూచర్లో సేల్ చేయడానికి పర్చేజ్ చేస్తున్న షేర్స్ కన్నా ఉంటే వాటిని మనం టెంపరీగా కన్సిడర్ చేసుకుంటాము. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ షుడ్ బి అకౌంటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ A13, దట్ ఈస్ ఇన్ అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్గా మనము రికార్డ్ చేసుకోవాలి. ఇన్ ద కేస్ ఆఫ్ అన్ ఎంటిటీ విచ్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ కన్సల్టేషన్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద రిలేషన్షిప్ ఆఫ్ పేరెంట్ విత్ ద అదర్ ఎంటిటీ హ్యాస్ సబ్సిడరీ ఈజ్ టెంపరీ. సో కన్సల్టేషన్ నుంచి మనం ఎక్స్క్లూడ్ చేయాలి ఎప్పుడైతే సబ్సిడరీ అనేది టెంపరీగా చేస్తుంటే. సో ద ఆడిటర్ షుడ్ వెరిఫై ద ఇంటెన్షన్ ఆఫ్ పేరెంట్. దీనికోసం ఏం చేయాలి, ఆడిటర్ పేరెంట్ యొక్క ఇంటెన్షన్ ఏమి అనేది తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు. అండ్ టు డిస్పోజ్ ద సబ్సిడరీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఎగ్జిస్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ సబ్సిడరీ. ద ఆడిటర్ షుడ్ ఆల్సో వెరిఫై దట్ రీజన్ ఫర్ ఎక్స్క్లూజన్ ఆర్ గివెన్ ఇన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో మనం కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఎందుకు కన్సిడర్ చేయలేదు అనేది కూడా మనం రీజన్ని ప్రొవైడ్ చేయాలి. ఇదంతా ఇండియా A21 ప్రకారం కన్సిడరేషన్లో. సో టెంపరీ అయితే మనం ఎక్స్క్లూడ్ చేయాలి అండ్ టెంపరీ అయితే ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటే A13 యూజ్ చేయాలి అని చెప్తారు. ఆ కాన్సెప్ట్ అనేది ఇండియా A1110లో లేదు. దేర్ ఈజ్ నో సచ్ ఎగ్జంప్షన్ ఫర్ టెంపరీ కంట్రోల్ ఆర్ ఫర్ ఆపరేషన్స్ అండర్ సెవర్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ రిస్ట్రిక్షన్స్ అండ్ కన్సల్టేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఇండియాస్ కంప్లైంట్స్. సో నువ్వు ఇన్వెస్ట్మెంట్కి పర్చేస్ చేసుకో, ఇంకేదానికైనా పర్చేస్ చేసుకో, యూ హ్యావ్ అన్ షేర్స్ యూ మస్ట్ కన్సాలిడేట్ యాజ్ పర్ ఇండియాస్ ప్రకారం మీరు ఇండియాస్గానే యూజ్ చేస్తుంటే. హౌఎవర్ యాజ్ పర్ సెక్షన్ 129(3) ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 వేరే కంపెనీ హ్యావింగ్ సబ్సిడరీ విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ to prepare consolidation financial statement under the applicable accounting standards, that it shall be sufficient if the company complies with the provisions of consolidated financial statement provided in schedule 3 of the act. So as per section 129(3) ప్రకారం ఏమి ఎప్పుడైతే కంపెనీకి సబ్సిడరీ ఉందో అండ్ నాట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండర్ అప్లికబుల్ స్టాండర్డ్స్ ప్రకారం, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కన్నా నువ్వు కన్సల్టేషన్ కన్నా చేయకుంటే సబ్సిడరీని, అప్పుడు మనం సఫిషియంట్ ప్రొవిజన్ని కంప్లై కావాలి. ఇది షెడ్యూల్ 3 ప్రొవిజన్స్ని కంప్లై కావాలి. సో నువ్వు కన్సల్టేషన్ అన్న చేయి, కన్సల్టేషన్ చేయకుంటే షెడ్యూల్ 3 ప్రకారం ఫాలో సఫిషియంట్గా కావాలి. నెక్స్ట్ కన్క్లూజన్. ఇన్ ద గివెన్ కేస్ ఏమైంది, మన కేసులో ఫస్ట్ 50% ఉంటే మనం 20%ని సేల్ చేసినాము. సో 20% సేల్ చేసినప్పుడు ఎట్లుంటుందంటే 51% ఆఫ్ షేర్ లిమిటెడ్ డూయింగ్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2020 అండ్ సోల్డ్ 20% ఆఫ్ షేర్స్ డూయింగ్ ద ఇయర్ 2016-17. పేరెంట్ లిమిటెడ్ డిడ్ నాట్ కన్సాలిడేట్ the financial statements of Sillo Limited for the year ending 31st March 2016-17, 31st March 2017. సో కన్సల్టేషన్ చేయలేదు. ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే ఫస్ట్ ఈ పేరెంట్కి ఇంటెన్షన్ ఏమి అనేది తెలుసుకోవాలి. సో ద ఇంటెన్షన్ ఆఫ్ పేరెంట్ లిమిటెడ్ ఈజ్ క్వైట్ క్లియర్ దట్ ద కంట్రోల్ ఇన్ చైల్డ్ లిమిటెడ్ ఈజ్ టెంపరీ as the former company disposal of the acquired shares in the next year of its purchase. సో ఇక్కడ ఏమైంది, చైల్డ్ లిమిటెడ్కి టెంపరీగా and dispose చేసినాము. Therefore parent limited is not required to prepare consolidated financial statements as per AS21. However, for the compliance provisions related to consolidated financial statements given under section 129(3) of the Companies Act 2020. సో ఎప్పుడైతే మనము కన్సల్టేషన్ చేయడం లేదో అప్పుడు కంపెనీ అనేది 129(3) కంప్లై కావాలి. అండ్ పేరెంట్ లిమిటెడ్ is required to make disclosure in the financial statement as per provisions of provided in schedule 3 ప్రకారం. సో షెడ్యూల్ 3 ప్రకారం ఏం చేయాలి, ప్రొవిజన్ ఇది చెప్పాలి.
డిస్క్లోజర్ని చేయాలి. నెక్స్ట్ హౌఎవర్ ఇఫ్ ద పేరెంట్ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండర్ ఇండియా ఏస్ ఇట్ షల్ హ్యావ్ టు ప్రిపేర్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియా ఏస్ 1110 హ్యాస్ ఎగ్జామ్షన్ ఫర్ టెంపరీ కంట్రోల్ ఆర్ ఫర్ ఆపరేషన్స్ అండర్ సెవరల్ లాంగ్ టర్మ్ ఫండ్స్ రిస్ట్రిక్షన్స్. సో అట్లాంటివి అనేది మనకి లేదు. ఏది టెంపరీ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇండియా ఏస్లో లేదు. ఈజ్ నాట్ అవైలబుల్ అండర్ ఇండియా ఏస్ 10. సో పేరా 20 ఆఫ్ ఇండియా ఏస్ 110 said that consolidation of investee shall begin from the date of investor obtain control of the investee and cease when the investor loses control. సో ఎప్పటి నుంచి ఎంతవరకు తీసుకోవాలి కన్సల్టేషన్ ఎప్పటి నుంచి బిగిన్ చేసుకోవాలి, ఇన్వెస్టర్ గారు ఎప్పుడైతే ఆప్టైన్ చేసుకుంటాడో కంట్రోల్ని ఆ డేట్ నుంచి అండ్ సీరియస్ వెన్ ద ఇన్వెస్టర్ లాసెస్ కంట్రోల్ ఆఫ్ ద ఇన్వెస్టీ అంతవరకు మనం కన్సల్టేషన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th యువర్ అపాయింటెడ్ హ్యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ నజాబ్ లిమిటెడ్ ఈ లిస్టెడ్ కంపెనీ విచ్ ఈజ్ ఇన్ ఏ మెయిన్ సప్లయర్ ఆఫ్ మనం లాస్ట్ టైం ఒక క్వశ్చన్ చూసినాము. ఇది 1.9 బిలియన్స్ ఉంది అండ్ 11 బిజినెస్ ఉన్నాయి అండ్ 170 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమి వెన్ కాంపోనెంట్ ఆడిటర్ రిపోర్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెన్స్. సో అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెన్స్ ఉంటే ఏం చేయాలి, ఆర్ ఆడిటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెన్స్ ఉంటే ఏం చేయాలి. అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ ఉంటే గ్యాప్ వస్తుంది, ఆడిటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెన్స్ వస్తే గ్యాస్ వస్తుంది. సో గ్యాస్ వచ్చినప్పుడు రిపోర్ట్ని మోడిఫికేషన్ తీసుకోవాలంటే 705 ప్రకారం మనం మోడిఫికేషన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చెప్పాలి అంటే వెన్ ద కాంపోనెంట్ ఆడిటర్ రిపోర్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండర్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ దెన్ దట్ ఆఫ్ పేరెంట్. సో పేరెంట్తో డిఫరెన్స్ ఉంటే ద పేరెంట్ మే హ్యావ్ కాంపోనెంట్ లొకేటెడ్ ఇన్ మల్టిపుల్ జాగ్రఫికల్ అవుట్ సైడ్. సో మల్టిపుల్ జాగ్రఫిక్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే అప్లయింగ్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ గ్యాప్ని యూజ్ చేస్తుంటే దట్ ఈస్ డిఫరెంట్ దెన్ దట్ ఆఫ్ పేరెంట్ ఇన్ ప్రిపేరింగ్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్తో మనం ఏవైతే పేరెంట్ ప్రిపేర్ చేస్తుందో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్తో డిఫరెన్స్ ఉంది గ్యాప్ అనేది. సో ఇక్కడ ఫారిన్ కాంపోనెంట్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండర్ డిఫరెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ విచ్ మే బీ వెల్ నోన్ ఫ్రేమ్వర్క్ సచ్ యాజ్ యూఎస్ గ్యాప్ ఆర్ ఐఎఫ్ఆర్ఎస్. సో మనం జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని మనం యూజ్ చేస్తున్నాము అండ్ ఆ కంపెనీ అనేది వేరే అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తుంది. మామూలుగా ఏమి యూఎస్ గ్యాప్ ఆర్ ఐఎఫ్ఆర్ఎస్ ఆర్ లోకల్ గ్యాప్ ఆఫ్ జ్యూరిడిక్షన్ అవి యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే లోకల్ కాంపోనెంట్ ఆడిటర్ మే బీ అనేబుల్ టు రిపోర్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ prepared using the parent gap because there is unfamiliarity with the gap. సో ఆ లోకల్ ఆడిటర్ ఎవరైతే ఉంటారో వానికి తెలిసిన ఆ ఫ్రేమ్వర్క్లోనే ప్రిపేర్ చేస్తారు. మన పేరెంట్ ఫ్రేమ్వర్క్ వాడికి తెలియదు కాబట్టి వాడు ప్రిపేర్ చేయడు. అండ్ వెన్ ద కంపోనెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఎప్పుడైతే కంపోనెంట్ ఫ్రేమ్వర్క్ ప్రిపేర్డ్ అండ్ ద అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ డిఫరెంట్ దెన్ దట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ యూజ్డ్ బై ద పేరెంట్ ఇన్ ప్రిపేరింగ్ గ్రూప్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద parent management perform conversion of component audited financial statement from the framework used by the component to the framework under which the consolidation financial statements are prepared. The conversion adjustments are audited by the principal auditor to ensure that the financial information of the components is suitable and appropriate for the purpose of consolidation. So కన్వర్షన్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎవరు మేనేజ్మెంట్ ఏదైతే ఉందో కన్వర్షన్ అడ్జస్ట్మెంట్స్ని చేసి ఆడిటింగ్కి ప్రిన్సిపల్ ఆడిటర్కి పంపించాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మేము కన్వర్షన్ చేసినాము, అక్కడ లోకల్ ఆడిటర్ డిఫరెన్స్ చేస్తుంటే దాన్ని మనం మన రకంగా కన్వర్షన్ చేసినాము అనేది చెప్పాలి. అండ్ దాన్ని పే చేసుకుని సూటబుల్ అప్రాప్రియేట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్సల్టేషన్కి వాళ్ళు రెడీ చేయాలి కాంపోనెంట్స్ని. ఏ పేరెంట్ అట్లా కాకుంటే అంటే మేనేజ్మెంట్ కాకుంటే పేరెంటే కాంపోనెంటే ఆల్టర్నేటివ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేయొచ్చు. సో వాళ్ళ గ్యాప్ ప్రకారం వాళ్ళు చేసి మళ్ళీ ఒక ఆల్టర్నేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయొచ్చు ఫర్ ద పర్పస్ ఆఫ్ పేరెంట్ అకౌంటింగ్ పాలసీస్ని యూజ్ చేసి. యాజ్ అవుట్ అండ్ గ్రూప్ అకౌంటింగ్ మాన్యువల్స్ టు ఫెసిలిటేట్ ద parent preparation of group consolidation financial statement. The group accounting manual would normally contain all accounting policies. Group accounting policies lo emuntayi all accounting policies untayi, relevant disclosure requirements untayi which are consistent with the requirement of the financial reporting framework under which the group consolidated financial statements are prepared. The local component auditor can then group and issue an audit report on the component financial statements prepared in accordance with group accounting policies. Next, when applying the approach of using group accounting policies has the financial accounting framework for the components to report under the principal or parent auditor should perform procedure necessary to determine the compliance of the group accounting policies with the gap applicable to the parent financial statements. So
గ్రూప్ అకౌంటింగ్ పాలసీస్ని చూసుకున్నప్పుడు డిటర్మైన్ చేసుకొని పేరెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి అప్లికబుల్ అయ్యేది ఏదైతే ఉందో దాని ప్రకారం అప్రోచ్ కావచ్చు. నెక్స్ట్ దిస్ ఎన్ష్యూర్ దట్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్డ్ అండర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ గ్రూప్ అకౌంటింగ్ పాలసీస్ విల్ బి డైరెక్ట్లీ యూజబుల్ అండ్ రిలవెంట్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బై ద పేరెంట్ ఎంటిటీ అండ్ ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ ఆడిటింగ్ బై ద ఆడిటర్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద బేసిస్ యూజ్డ్ ఫర్ ద కంపోనెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ దట్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఎప్పుడైతే మనకు కావాల్సినట్లు కన్నా మనకి ప్రిపేర్ చేసి ఫైనాన్షియల్స్ని సో మళ్ళీ ఆ కాంపోనెంట్ ఆర్డర్ చేసిన కాంపోనెంట్ ఆ లాజిక్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ని డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ద ప్రిన్సిపల్ ఆడిటర్ కెన్ దెన్ డిసైడ్ వెదర్ ఆర్ నాట్ టు రిలే ఆన్ ద కాంపోనెంట్ ఆడిటర్ రిపోర్ట్. సో కాంపోనెంట్ ఆడిటర్ రిపోర్ట్ని రిలే కావాలా వద్దా అనేది పేరెంట్ ఆడిటర్ చేసుకుంటారు. అండ్ రిలే అయితే దాని రిఫరెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. అండ్ విన్ ద కాంపోనెంట్ ఆడిట్ రిపోర్ట్ అండర్ ఆడిటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ దెన్ దట్ ఆఫ్ పేరెంట్. సో ఇందాక మనం గ్యాప్ చేసినాం కదా, ఇప్పుడు గ్యాస్ని యూజ్ చేయాలి. దట్ ఈస్ నార్మల్లీ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇంక్లూడింగ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ పర్ఫార్మ్డ్ అండర్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఏం చేసుకుంటాము, జనరల్లీ యాక్సెప్టెడ్ వాటిని మనం ప్రిపేర్ చేస్తాము ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఆడిటింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఎనేబుల్ ద పేరెంట్ ఆడిటర్ టు రిలే అండ్ రిఫర్ టు ద అదర్ ఆడిటర్స్ ఆడిట్ రిపోర్ట్ ఇన్ దేర్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ద కాంపోనెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ ఆల్సో బి ఆడిటెడ్ అండర్ ఫ్రేమ్వర్క్ దట్ కరస్పాండింగ్ ఇండియన్ గ్యాస్ తో వాళ్ళు చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ఏం చెప్తుంది 8 హెచ్ లిమిటెడ్ వచ్చేసి ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రిపేరింగ్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియా ఎస్. ద కంపెనీ అప్టెన్స్ ఫండ్ ఫ్రమ్ వేరియస్ ఇన్వెస్టర్స్ అండ్ కమిట్స్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఫర్ ఫేర్ రిటర్న్ అండ్ క్యాపిటల్ అప్రిషియేషన్ టు ఇట్స్ ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది. సో మనకు క్లియర్గా చెప్పినారు అది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనేది ఇండియా ఎస్ ప్రకారం ప్రిపేర్ చేస్తుంది. కంపెనీ అనేది అప్టెన్ చేసుకుంది వేరియస్ ఇన్వెస్టర్స్ నుంచి అండ్ కమిట్మెంట్ పర్ఫార్మెన్స్ చేసుకుంది క్యాపిటల్ అప్రోచ్కి సంబంధించి అప్రిషియేషన్ చేయడానికి అవి షేర్స్ని పర్చేస్ చేస్తుంది, సేల్ చేస్తుంది. అండ్ డూయింగ్ ద ఇయర్ ఎండెడ్ అండర్ audit it has been observed that the company has invested 25% in S1 Limited, 50% in S2 Limited and 60% in S3 Limited. సో 3 కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినాము అండ్ ఆఫ్ రెస్పెక్ట్ టు షేర్ క్యాపిటల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ కంపెనీ వెన్ checking the investment schedule of the company and issue cropped has to whether there would arise any need to consolidated account of any such investing companies with those of H Limited in accordance with section 129(3) of the Companies Act 2013 which contains no exclusion from consolidation. Analyze the issue involved in the Kevin case. సో ఇప్పుడు ఏమంటున్నా అంటే 3 కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, సో ఇన్వెస్ట్మెంట్ షెడ్యూల్ని చెక్ చేస్తున్నప్పుడు కంపెనీ క్రాప్ చేసింది అంటే అరైజర్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎనీ సచ్ ఇన్వెస్టింగ్ కంపెనీస్ విత్ దోస్ H Limited ఐస్ పర్ సెక్షన్ 129 ప్రకారం వెన్ విచ్ కంటెంట్ నో ఎక్స్క్లూజన్ ఫ్రమ్ కన్సల్టేషన్. సో 129(3) ఏం చెప్తుంది మనకి, మీకైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే డిస్క్లోజర్ చేయాలి అని చెప్తుంది 129(3) అనేది సెక్షన్. ఫస్ట్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి వస్తే యాజ్ పర్ అకార్డింగ్ టు సెక్షన్ 129(3) ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం వేర్ కంపెనీ హ్యాస్ 1 or more సబ్సిడరీస్. సో కంపెనీకి ఏమున్నాయి 1 or more సబ్సిడరీస్ ఉంటాయి ఇంక్లూడింగ్ అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్. ఇట్ షెల్ ఇన్ అడిషన్ టు ఇట్స్ ఓన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ ఏ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఓన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకటి ప్రిపేర్ చేయడం కాదు, కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని కూడా ప్రిపేర్ చేయాలి. కంపెనీ అండ్ ఆల్ ఆఫ్ ద సబ్సిడరీ ఇన్ ద సేమ్ ఫార్మ్ అండ్ సేమ్ మేనర్ of that of its own. Further, as per company's rule 2014, consolidation of financial statements of the company shall be made in accordance with the provisions of Schedule 3 of the Act. So companies ఎట్లా ప్రిపేర్ చేయాలి కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని, ఒకవేళ ఇది కన్నా కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ షెల్ బి మేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ షెడ్యూల్ 3 టు ద యాక్ట్ అండ్ అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. హౌఎవర్ ఏ కంపెనీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఇట్ షెల్ బి సఫిషియంట్ ఇఫ్ ద కంపెనీ కంప్లైస్ విత్ ప్రొవిజన్స్ ఆన్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రొవైడెడ్ ఇన్ షెడ్యూల్ 3 ఆఫ్ ద యాక్ట్. సో షెడ్యూల్ 3ని ఫాలో అయితే చాలు, కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కాకుండా ఏది యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం లేనప్పుడు. నెక్స్ట్ హౌఎవర్ an investment entity need not present consolidation financial statement if it is required in accordance with Ind AS 110 consolidated financial statements to measure all of its subsidiaries at fair value through P&L. So Ind AS 110 ప్రకారం
ఎంటిటీ ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ అనేది నీడ్ నాట్ ప్రజెంట్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎక్కువ అయితే మనకి నీడ్ నాట్ ప్రజెంట్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ Ind AS 110 కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు మెజర్ ఆల్ ఇట్స్ సబ్సిడరీ అట్ ఫేర్ వాల్యూ త్రూ P&L. The parent shall determine whether the investment entity, that is an investment entity in an entity that obtain funds from one or more investors for the purpose of providing these investors which an investment management services. ఫస్ట్ కేసు ఏమి, ఎప్పుడైతే మనం ఫండ్సింగ్ అని ఆప్ చేసింటే ఒక వన్ ఆర్ మోర్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఏదానికోసము ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఇన్వెస్టర్ విత్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్. సో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ కన్నా తీసుకొని ఉంటే ఫస్ట్ కేసు. అండ్ సెకండ్ కేసు వచ్చేసి ద కమిట్మెంట్స్ టు ఇట్స్ యూజర్ ఇన్వెస్టర్స్ దట్ ఇన్ ద ఇట్స్ బిజినెస్ పర్పస్ ఈజ్ టు ఇన్వెస్ట్ ఫండ్స్ సోలోలీ ఫర్ రిటర్న్ ఫ్రమ్ capital appreciation, investment income or both, and measure and evaluate the performance of substantially all of its investment on fair value basis. సో ఇన్కమ్స్ని అప్రిషియేషన్ కోసం పెట్టుకుంటే, ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ని వాటి కోసం పెట్టుకుంటే, ఆర్ మెజర్స్ అండ్ ఎవాల్యుయేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సబ్స్టాన్షియలీ ఆల్ ఆఫ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఫేర్ వాల్యూ బేసిస్లో ఉంటాయి. సో పర్ఫార్మెన్స్ సబ్స్టాన్షియలీ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఫేర్ వాల్యూ బేసిస్లో ఉన్నప్పుడు. సో ఈ మూడు కేసెస్లో మెజర్ ఆల్ ఇట్ ఫైనాన్షియల్ FATPLని కన్నా మనం యూజ్ చేస్తుంటే ఇట్లాంటి కేసెస్ చూసుకుంటే ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీని ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. ఇన్ ద గివెన్ కేసు హెచ్ లిమిటెడ్ ఏమి ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఆల్రెడీ అది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీనే. అండ్ కంపెనీ ప్రిపేరింగ్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ Ind AS ప్రకారం ప్రిపేర్ చేస్తుంది. అండ్ కంపెనీ హ్యాడ్ ఇన్వెస్టెడ్ 25% ఇన్ SI లిమిటెడ్, 50% ఇన్ S2 లిమిటెడ్, 60% ఇన్ S3 లిమిటెడ్ ఆఫ్ రెస్పెక్ట్ టు షేర్ క్యాపిటల్. సో మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాబట్టి మనకి ఇట్లా చెప్పినారు. ఒకవేళ ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కానీ నార్మల్ కంపెనీ కానీ ఉంటే కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి కంపల్సరీ అని చెప్తుంటే అక్కడ ఏమీ ఎక్సెప్షన్స్ లేవు. ఇక్కడ కన్సల్టేషన్ ఎందుకు ఎక్సెప్షన్ చేస్తున్నామంటే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అండ్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్ని FATPLలో చేస్తున్నప్పుడు. ఇన్ ద ఇయర్ 10 ద కంపెనీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. హౌఎవర్ కంప్లైన్స్ ఆఫ్ కంపెనీస్ రూల్ని కంప్లై కావాలి. ఇది ఇట్ షల్ బి సఫిషియంట్ ఇఫ్ ద కంపెనీ కంప్లైస్ విత్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రొవైడెడ్ Schedule 3 ఆఫ్ ద యాక్ట్. దట్ ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ ద అల్టిమేట్ అథారిటీ ఆన్ కన్సల్టేషన్ in India is as prescribed by law, and if they give some exemptions, it shall be followed. It out of exemptions, some subsidiaries are not consolidated, then list should be disclosed in the notes to account with reasons. సో మనం ఎందుకు కన్సల్టేషన్ చేయలేదు అనే దానికి రీజన్స్ని ప్రొవైడ్ చేయాలి నోట్స్ టు అకౌంట్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద ఆడిటర్స్ అబ్జెక్టివ్ ఇన్ ద ఆడిట్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఆడిటర్ యొక్క అబ్జెక్టివ్స్ ఏమి కన్సల్టేషన్ చేయడానికి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అనేది ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి.